లోకి మనం వెళ్దాం పిల్లల. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాని వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దేవదాసుడిగా నిలపనుండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మలందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలము పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న పిల్లల ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో పిల్లల మరి ఇక్కడ సార్దీసు సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు పిల్లల ప్రకటన గ్రంథంలో మీరు చూసినప్పుడు పిల్లల మరి దేవుడు నిజంగా చక్కని దర్శనం ఇచ్చినట్టు యోహాను మరి కొండ మీద నుంచి ప్రసంగాన్ని మరి ఒక పత్రికను రాసినట్టుగా చూస్తాం పిల్లల. మరి ఇక్కడ చూసినప్పుడు మరి ఈ 1వ అధ్యాయము చివరి భాగం నుంచి 3వ అధ్యాయం అంతా కూడా మరి ఎవరికైతే కొన్ని బైబిల్స్లో ఏంటంటే యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు రెడ్ లైన్స్లో ఉంటాయి. మరి ఈ 2 అధ్యాయాలు మొత్తం ఎండింగ్ పార్ట్ కొద్దిగాను, ఆ తర్వాత 2-3 అధ్యాయాలు అంతా కూడా రెడ్ లైన్స్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ స్పోకెన్ బై గాడ్. యేసు ప్రభు వారు మాట్లాడినట్టుగా చూస్తాం పిల్లలు. ఈ మాటల్లో ఇక్కడ బోధించేవాడిని నాది కాదు మాటలు, లేదా రాస్తున్న వాడి మాటలు కాదు, కానీ ఇది దేవుని మాటలై ఉన్నట్టుగా చూస్తాం. దేవుడే మాట్లాడుతున్నాడు పిల్లల. మరి ఇక్కడ చూసినప్పుడు దేవుడు ఇక్కడ 7 సంఘాలతో మాట్లాడినట్టుగా చూస్తాం. ఈ 2 అధ్యాయాల్లో గమనిస్తే 7 చర్చెస్. ఎందుకు పిల్లల 7? ఇట్స్ ఎ కంప్లీషన్. దేవుని నంబర్ అది పిల్లల. 7 సంఘాలను గురించి చూసినప్పుడు ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి సంఘము కూడా ఇట్ విల్ బి ది వన్ ఆఫ్ దిస్ చర్చెస్. ఈ 7 సంఘాల్లో దేనికి భిన్నంగా ఏదో ఒక సంఘానికి పోలి ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది పిల్లలు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఏ సంఘానికి పోలు లేదు అన్నట్లేదు. ఏదో ప్రతి సంఘము కూడా ఇట్ హ్యాస్ కనెక్టెడ్ టు దిస్ 7 చర్చెస్. ఈ 7 సంఘాల మరి మాదిరిగానే ఉంటాయి సంఘాలు. కాబట్టి ఇప్పుడు చూసినప్పుడు ఇక్కడ ఈరోజు మనము దేవుని వాక్యభావంలో చూసినప్పుడు లెట్ us be focusing on this చర్చ్ మీద. ఇక్కడ సార్దీసు సంఘమునకు రాస్తున్న మాటల గురించి చేస్తాం. సార్దీసు సంఘముల గురించి రాస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఇంట్రడక్షన్లో చూసినప్పుడు అంటాడు కదా, టు ది ఏంజల్ ఆఫ్ ది చర్చ్. దానికి ముందు ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను పిల్లలు. చిన్నప్పుడు ఈ 7 సంఘాలకు దేవుడు రాస్తున్నప్పుడు 4 విషయాలు ప్రాముఖ్యంగా రాస్తాడు. ఒకటి, సంఘములో ఉన్న మంచిని గురించి రాస్తాడు. సంఘాలు ఏం చేస్తున్నాయి, ఎలా ఉన్న సంగతి రాస్తాడు. హౌ గుడ్ యు ఆర్, ఏ విషయంలో. దానికి ముందు దేవుడు ప్రతి సంఘముతో ఒక మాట, చాలా కామన్గా మాట్లాడే మాట ఏంటంటే 7 సంఘాల్లో మీరు గమనించండి, ఐ నో అంటాడు. గాడ్ సేస్ ఐ నో అంటే దానికి అర్థమైంది ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు. ఆయనకి ఏం తెలియదు ఏ సంఘంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏముంది, ఏ విశ్వాసి ఏం ఆలోచిస్తున్నాడు, ఏ విశ్వాస జీవితం ఎలా ఉంది అనే సంగతి నాకు తెలియదు అన్న ఆలోచనలో ఉండకూడదు. దేవునికి సమస్తం ఎరిగి ఉన్నాడు. నాకు తెలియకపోవచ్చు కాపరిగా మీ జీవితంలో ఏం జరుగుతుందో. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. హి టాక్స్ దట్ ఐ నో యువర్ డీడ్స్, ఐ నో ఎవ్రీథింగ్ వాట్ యు డూ. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ దేవుని తెలుసు అని ఒప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. చెప్పిన వాళ్ళు కూడా ఒప్పుకుందాం. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు ఐ నో అంటాడు. గాడ్ నోస్ ఎవ్రీ చర్చ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. ఆయన రక్తంతో కూడా ప్రతి బిడ్డను కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. వారి జీవితము అంటే కూడా వాక్యం ఏం చెప్తుంది, నీ తలంపులో తలంపు పుట్టక ముందే దేవునికి తెలుసు అంట తలంపు. హల్లెలూయా. దట్ ఈస్ అవర్ గాడ్. దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ ఐ నో అంటాడు. ఈ సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు 4 విషయాలు. ఒకటి ఏమంటాడు, సంఘంలో మంచిని గురించి మాట్లాడతాడు దేవుడు. సంఘములో మీరు ఏ విషయంలో మంచిగా ఉన్నారో, ఏ విషయంలో దేవునికి ఇష్టలై ఉన్నారో ఆ మాటలు మాట్లాడతాడు దేవుడు. సంఘాల గురించి చెప్తుంటాడు. నిజంగా కొన్నిసార్లు అన్ని సంఘాల్లో ఏదో ఒక కొంచెం మంచి ఉంటుంది, ఏ మంచి లేని సంఘం ఉండదు, ఏదో ఉంటుంది. మే నాట్ బి పర్ఫెక్ట్. నిజంగా అన్ని విషయంలో ఇక్కడ సార్దీసు సంఘం అంటాడు, నీ యొక్క క్రియలు పరిపూర్ణంగా కనబడలేదు అంటాడు. బట్ అంటే క్రియలు లేవు అని కాదు, క్రియలు ఉన్నాయి కానీ పరిపూర్ణతలో లేదు. అదే అక్కడ ఉన్న అభియోగం. దేవుని వాక్యంలో సంఘములో ప్రతి సంఘములో కూడా ప్రతి జీవితంలో కూడా దేవుడు అంటాడు దేర్ ఇస్ సంథింగ్ గుడ్. ఈరోజు కూర్చున్న ఎవరినో కూడా నాలో అంతా చెడే ఉందని లేదు, కొద్దిగాటి ఏదో మంచితనం ఉంది, ఏదో ఒకటి ఉంటుంది. చాలాసార్లు మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడు మంచితనాన్ని చూడము, ఆపోజిట్ సైడ్లో చూస్తుంటాం. కాకపోతే అది ఆపోజిట్ సైడ్లో ఎంత చూస్తామంటే యువతల సైడ్లో మంచి కనబడదు. గాడ్ ఈజ్ నాట్ లైక్. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు సంఘంలో మంచితనాన్ని చూస్తాడు. కానీ దేవునికి ఉన్న ఇంకో మంచి గుణ లక్షణం ఏం తెలుసమ్మా,
దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఏ రీతిగా అయితే సంఘంలోనే మంచిని చూస్తాడో ఆ రీతిగా నువ్వు కొన్ని విషయాల్లో మంచుకున్నావు అని హెచ్చరించే విషయంలో హెచ్చరించకుండా హెచ్చరిస్తాడు ఖచ్చితంగా. రెండో విషయం ఏంటంటే హీ విల్ వార్న్ యూ. ఒకటి ఆయనని మంచిని గురించి చెప్తాడు. రెండోది ఆయనలో ఉన్న చెడుని గురించి ఏదైతే ఆయన సహించలేడో దాని సంగతిని గురించి చెప్తాడు. దానిలో నుంచి ఎలా నువ్వు మారాలో చెప్తాడు. ఆ తర్వాత మారిన తర్వాత నీకు వచ్చే ప్రతిఫలాన్ని చెప్తాడు. ఈ 4 విషయాలు ప్రతి సంఘంతో మాట్లాడతాడు దేవుడు. సార్దీసు సంఘములో ఉందాం. లెట్ us stay in that. సార్దీసు సంఘములో ఉందాం పిల్లలు. పిల్లలు చూసినప్పుడు మొత్తం లెట్ us go పిల్లలు ఏమంటారు చూద్దాం, ఒకసారి చూద్దాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు, అంటే ఈజ్ అడ్రస్సింగ్ టు ది ఏంజిల్ అంటాడు. ఏంజిల్ అంటే ఏంజిల్ కాదు, పాస్టర్ ఒక రకంగా చెప్పాలంటే ఆ సంఘంలో ఉన్న దేవుని దైవజనుడితో మాట్లాడు. చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్స్తో మాట్లాడుతుంటే నా త్రూగా అంటే ఎవరికో అడ్రస్ చేయాలి కదా. అందుకే లూకా సువార్తికుడు అపోస్తల కార్యం కూడా ఆయనే రాశాడు. ఓ థియోఫిలా అంటాడు. థియోఫిలా అంటే ఏదో పదం అని కాదు, ఒక వ్యక్తి పేరు అది. ఆయనకు అడ్రస్ చేస్తాడు. సంబడి షుడ్ బి అడ్రస్. అందుకే ఈరోజు ఆ సంఘానికి రిప్రజెంట్ చేస్తున్న ఆ దేవుని దూత ఆ సంఘ కాపరికి అడ్రస్ చేస్తున్న సార్దీసులో ఉన్న సంఘపు దూతకు రాయిచున్నది ఏంటిది? చదవమ్మా, ఏమంటాడు? మన చదువు, మనం స్టార్టింగ్ చదువు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. అంటే పిల్లలు ఏమి రాయాలో ఏమి చెప్పాలో ఇది రాసిపోయింది కాదు, కానీ ఎవరైతే డిక్టేట్ చేస్తున్నో ఆయన మాటలు ఉన్నాయి. అండ్ ఇలాగు రాయుము. నేనైతే రాయట్లే, కానీ ఎవరైతే రాస్తున్న వాడు యోహాను కాబట్టి యోహానుతో అంటున్నాడు, ఆ సార్దీసు సంఘమునకు ఇలాగు రాయి, రైట్ మై వర్డ్స్, వాట్ ఎవర్ ఐ సే యు హ్యావ్ టు రైట్ ఇట్. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు. ఆయన డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. ఫస్ట్ సంఘానికి చెప్పే ముందు తన గురించి చెప్పే 7 నక్షత్రములు 7 ఆత్మల గలవాడు. హల్లెలూయా. 7 is the complete number. God says 7 spirits are 7. ఎందుకంటే ఆత్మ 7 అంటే పిల్లరా ఒకటే పరిశుద్ధాత్మ, కానీ 7 రూపములుగా ఉన్నది. ఆ 7 రూపముల ఆత్మ కలిగిన వాడు, 7 నక్షత్రములు కలిగిన వాడు, 7 సంఘాలకు రాస్తున్న మాటలు ఏమనగా అంటూ సార్దీసు సంఘంతో మాట్లాడుతున్నాడు. చూడమ్మా, నీ క్రియను ఇక్కడ చూసినప్పుడు చాలా ఇక్కడ చూసినప్పుడు అదే అన్న కదా, నీ క్రియను నేను ఎరుగుదును అంటాడు. ఈ సేస్ దట్ ఐ నో యువర్ డీడ్స్ అంటాడు. సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఐ నో యువర్ డీడ్స్, నువ్వేమై చేస్తున్నావు ఆ సంగతితో తెలుసు, కానీ నీ క్రియలు కూడా ఏవి కూడా నా యొక్క విషయంలో దేవుని దృష్టిలో అది కంప్లీట్గా లేవన్న సంగతి రాస్తాడు. క్రియలు ఎరిగి ఉన్నాను అంటాడు దేవుడు. అంటే ఐ నో యువర్ డీడ్స్ అంటాడు. అంతేకాకుండా ఇంకో మాట అంటాడు ఏంటంటే, నీవు బ్రతికున్నావు అనుకుంటున్నావు, కానీ బ్రతికిన వాడివి కాదు, నువ్వు చచ్చిన వాడై ఉన్నావు అంటాడు. అంతేకాకుండా పిల్లల దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆ తర్వాత ఎలా మారాలన్న విషయాన్ని సార్దీసు సంఘానికి రాస్తాడు. ఏం చేయమంటాడు? ఏ వాక్యం అయితే విన్నావో, ఏ మాటలైతే నువ్వు విన్నావో మొదటి నుంచి ఆ మాటలను నువ్వు మళ్ళా గ్రహించుకొని జ్ఞాపకం చేసుకుని ఆ మాటల ప్రకారము నువ్వు మారు మనసు పొందమంటాడు. ఎందుకంటే నేను వచ్చే సమయం నీకు తెలియదు కాబట్టి. ఎప్పుడు వస్తానంటాడు? దొంగవలేని మీదికి వస్తానంటాడు. కానీ నిజంగా అంతేకాకుండా సార్దీసులో ఏమన్నా మంచి ఉందంటే ఒకసారి చూద్దాం. 4వ వచనం చూద్దాం ఒకసారి. 4వ వచనం ఒకసారి చూద్దాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. హల్లెలూయా. సార్దీసులు అంటాడు, ఇంకా వారి వస్త్రములు అపవిత్రం చేసుకోకుండా తెల్లని వస్త్రములు కలిగిన వారు ఇంకా సార్దీసులో కొందరు నీ యొద్ద ఉన్నారు. ఆ కొందరు ఎవరు అంటే జీరో చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్లో అంటుండు, ఆ అంటున్నాడు ఏమంటాడు? తమ వస్త్రములు అపవిత్రము చేసుకొని ఆ కొందరు మీ యొద్ద ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అపవిత్రం పరుచుకొని వారు తెల్లని వస్త్రం ధరించుకొని దేవునితో తిరుగుతారంట. ఆ కొందరిలో నా ఆశ ఏంటంటే మనం అందరం ఉండాలని. హల్లెలూయా. చెప్పిన వాళ్ళు అందరూ ఉంటారు, చెప్పని వాళ్ళు నాకు తెలియదు. హల్లెలూయా.
ఆడ కొందరు అన్నాడు, కొందరులో అందరు అన్నాను నేను. దేవునికి స్తోత్రం. ఆ మాత్రం ఆశ లేకపోతే సంఘ కాపరిగా నేను ఫెయిల్ అయిపోతాను కదా. దేవుని అంటే ఆ కొందరిలో మనం అందరం ఉండాలని దేవుని వాక్యము ఈరోజు నీతో నాతో మాట్లాడదు. ఆ తర్వాత పిల్ల దేవుని వాక్యంలో కిందికి వస్తున్నప్పుడు అంటాడు, పిల్ల అలాగున మీరు కావాలంటే ఎవరైతే చేయిస్తారో వారికి కూడా నేను తెల్లని వస్త్రములు ఇస్తాను, వారు నాతో సహా జీవిస్తారన్న సంగతి చెప్తాడు. చెప్పి చివరిగా ఒక మాట అంటాడు. 6వ వచనం ఒకసారి చూద్దాం. 6వ వచనం చూసుకొని, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల చర్చ్ బ్లెస్సింగ్ వారు వినుగాక. హల్లెలూయా. చెవులు గల్లోను వినండి, చెవులు లేని వాళ్ళు మూసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. దేవుని వాక్యం ఆత్మ మాట్లాడుతుంది. ఆత్మ మాట్లాడుతున్నప్పుడు చెవులు గలవారు వినుగాక. నా ఇంట్రడక్షన్ ఆపేస్తాను అక్కడికి. పిల్లరా, లెట్ మీ గో ఇన్ టు ది దేవుడిచ్చిన మాటలోకి. మొట్టమొదటిగా చూద్దాం. లెట్స్ గో పిల్లల. ఒకసారి పిల్లల రెండో అధ్యాయం నుంచి లెట్స్ చూద్దాం. ఒకసారి చదువుకుందాం పిల్లల. మొదటి వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. 7 నక్షత్రం తర్వాత 7 ఆత్మల వల్ల రాయించిన తర్వాత నీ క్రియలు నేను ఎరుగుచున్నాను, జీవించుచున్నావన్న మాట కానీ పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. దేవుని వాక్య భావంలో సార్దీసు సంఘంతో లెటస్సే కొనిసేపు ఉందాం. ఇప్పుడు దేవుని వాక్య భావం చూసినప్పుడు దేవుని వాక్యంలో చెబుతున్న మాట ఏంటంటే, యూ హ్యావ్ ది రెప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ కదా. ఏమంటాడు? జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. దేవుడు ఇక్కడ చెప్తుండు యువర్ రెప్యుటేషన్. ఆ చర్చ్ యొక్క సంఘం యొక్క రెప్యుటేషన్ చెప్తుండు. రెప్యుటేషన్ ఏంటంటే, సంఘము చూసినప్పుడు అది సజీవమైన సంఘముగా, అది బ్రతికున్న సంఘముగా, అది దేవుని సంఘముగా కనబడుతుంది. కానీ దాని రియాలిటీ చూస్తే కనుక అది మృతమైంది, అది చచ్చిన సంఘముగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. there is a lot of difference between a reputation and the reality. క్లారిటీగా మాట్లాడుతున్నామా దేవుడు? చాలాసార్లు ఈ రోజుల్లో ఈ స్థితిలో ఉంటాము. దేవుడు అందుకే ఈరోజు నీతో నాతో మాట్లాడాలని కూడా చాలాసార్లు ఈరోజు we live on our reputation. సంఘము అంతా ఏంటంటే రెప్యుటేషన్తో. చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటే చాలా మంచి సంఘం అండి, చాలా పక్క వాడతారు, ఎవ్రీ సండే ప్రేయర్ ఉంటుంది, ఫ్రైడే ప్రేయర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. God is not caring about your reputation. God is looking about your reality. ఈరోజు నేను రియాలిటీలో ఏమో విన్నాం, ఒకసారి పరీక్షించుకోవాలి. రెప్యుటేషన్ ఏదో ఉండొచ్చు. సంఘాలు చాలా పడుగు, ఏ సంఘం చూసినా కూడా ఈరోజు రెప్యుటేషన్ మీద బతుకుతుంది. రెప్యుటేషన్ కాదు, గాడ్ వాంట్స్ అ రియాలిటీ. వాట్ ఈస్ యువర్ రియాలిటీ? దేవుడు ఈరోజు అదే మీతో నాతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. రియాలిటీ దేవుని సంఘం. ఏసయ సంఘం అంటే ఎవరేమనుకోరు, అందరూ కూడా. ఏంటంటే ఏసయ అంటే సంఘం అంటే ఏందమ్మా? యేసు తన స్వరక్తం ఇచ్చి కొనబడ్డ సంఘం అంట. చాలాసార్లు సంఘం మాది అంటారు. ఇది జోయల్ చర్చ్, జోసెఫ్ చర్చ్, ఆయన చర్చ్, ఎవరి చర్చ్, ఏసయ చర్చ్ అని ఎవడారండి? అవునా కాదమ్మా? చాలా అంటారు. ఇట్ ఈస్ నాట్ సంబడీస్ చర్చ్. యేసు రక్తంతో కొనబడ్డ సంఘము. దేవుని వాక్యం చెప్తుందంటే యేసయ్య రక్తము ద్వారా అపోస్తల కార్యం అంటాడు కదా, ఇట్ హాస్ బిన్ బాట్ విత్ ఎ ప్రైస్. యేసు రక్తము ద్వారా కొనబడ్డ సంఘము. ఆ సంఘము రెప్యుటేషన్ ఎప్పుడు చూసినా కూడా అది బ్రతికున్నట్టే కనబడ. దేవుడు ఈరోజు హెచ్చరించి మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు బ్రతికున్నావా, లేదా రెప్యుటేషన్లో బతుకుతున్నావా, లేదా ఈరోజు కార్యక్రమాల్లో ఉన్నావా, ఈరోజు సండే ప్రేయర్ లేకపోతే ఫ్రైడే ప్రేయర్ ఇట్లాంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నామా? ఆర్ యూ a living church? ఒకసారి పరీక్షించుకోవాలి. వచ్చాం పోయామని కాదు దేవుడు మాట ఈరోజు చెప్పేది. ఆది కాండంలోకి వెళ్దాం ఒకసారి. నేను చెప్పాను కదా, ప్రామిస్ చేశాను ఆది కాండంలోంచి వెళ్దామని. ఒకసారి 2వ అధ్యాయాలకు వెళ్దాం. మనందరికీ తెలుసు పిల్లరా, సంఘమునకు ఈ క్రియేషన్కు చాలా దగ్గర సంబంధం ఉంది పిల్లలు. 2వ అధ్యాయంలో పోదాం. 7వ వచనం చూసుకుందాం. దేవుడైన యెహోవా ఏమంటున్నామ్మా? దేవుడైన యెహోవా. ఏంది అయ్యగారు ఇడికి పోయిండు అనుకోవచ్చు మీరు. దేవుడు లింక్ ఉందమ్మా. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి. ఆగుదామమ్మా, అక్కడ ఆగుదాం.
కొంచెం ఆగుదాం. గాడ్ ఈస్ క్రియేటింగ్ హ్యూమన్ బీయింగ్స్, మానవుల్ని చేస్తున్నాడు ఆయన కదా. ఎలా చేస్తాడు? చేసే ముందు అంటాడు, ఏమంటాడు? మన పోలిక చొప్పున మన స్వరూపములో నరుణ్ణి నిర్మించదము అన్నాడా? అంతే అంటాడు కదా, పైన అంటాడు కదా, మన 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 పోలిక చెప్పున మన స్వరూపము చెప్పున నరుని నిర్మించాడు. అంటే ఈరోజు మానవుని కనుక గమనిస్తే కనుక ఇట్ ఈస్ ది ఇమేజ్ ఆఫ్ ది గాడ్ అండ్ ది క్రైస్ట్. మన దేవుని ఇమేజ్లో క్రియేట్ చేయబడ్డ వారము, దేవుని లాగుంటాము. చాలాసార్లు అంటుంటారు, ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అడిగేవారు, తాత అట్లనే ఉంటాడు ఆ ఫోటోలు ఉన్నట్టే అంటే. నాకు అయ్యే కాబట్టి వాళ్ళ తాత అంటారు. అలాగే ఉంటాడు, అలాగే ఉంటాడు అని అర్థం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటే అలా ఉంటాడు, ఏసై అలా ఉంటాడు, ఎందుకంటే మన పోలికను. పిల్లలు ఇక్కడ చూసినప్పుడు ఒక విషయాన్ని గమనించండి పిల్లరా, దేవుని వాక్య భాగంలో అక్కడ చూసినప్పుడు దేవుడు ఆదామును చేస్తున్నప్పుడు నేల మట్టితో ఆయన ఆదామును చేశాడు. ఆయన ఎలా ఉన్నాడు అలాగే చేశాడు. ఈజ్ లుకింగ్ జస్ట్ లైక్ గాడ్, అంతే కదా. సంఘం అంటే ఏది పిల్లరా? క్రీస్తును పోలి ఉండాలి. ఈరోజు సంఘము ఈ లోకంలో క్రీస్తును చూపించాలి. ఈ లోకంలో క్రీస్తును చూపించలేకపోతే ఆ సంఘము కాదు. క్రీస్తును చూడాలనుకుంటే సంఘాన్ని చూసినప్పుడు లోకముకు క్రీస్తు ఎలా ఉంటాడో కనపడాలి. ఆదామును చూచినప్పుడు అలా కనపడ్డాడు, ఎందుకంటే దేవుడే ఆదామును చక్కగా ఆయన రూపంలో చేశాడు. ఈజ్ ది గ్రేటెస్ట్ డిజైనర్. తెలుసా అమ్మా? గాడ్ ఈజ్ ది గ్రేటెస్ట్ డిజైనర్ అని నేను అంట. మనిషి పుర్రె చూశారు ఎప్పుడన్నా? పుర్రె ఉంటుంది, అంత ఇంతే ఉంటుంది. ఒక్కడు ముఖం ఇంకొన్ని మొహంతో కలవదు. ఎన్ని డిజైన్లు నుండి వచ్చాయింది కదా. తండ్రిది కొడుకుతో కలదు. తండ్రిలా ఉన్నాడు, తండ్రి లేక డిట్టో కష్టమే. సినిమాల్లో చూపిస్తారు తప్ప బయట కష్టమే, చాలా తక్కువ. ఎప్పుడో ట్విన్స్ ఉంటే తప్ప కొంచెం అలా ఉంటారు. ఈవెన్ దే హ్యావ్ సమ్ డిఫరెన్షెస్. ద గాడ్ ఈస్ ద గ్రేటెస్ట్ డిజైనర్. ఇప్పుడు అలాంటి సార్ అందులో నేను సంఘము నువ్వు అన్నాడు దేవుడు. పిల్లరా ఇక్కడ చూసి దేవుడు ఏమన్నా నేల మట్టితో ఏం చేస్తాడు? నరుణ్ణి నిర్మిస్తున్నట్టుగా చూస్తాము. నరుణ్ణి నిర్మించాడు, చక్కగా దేవుడు చేశాడు. కానీ ఏమైంది చూడమ్మా, ఏం చేశాడు దేవుడు అక్కడ? తర్వాత చూద్దాం. నాసిక రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్ముడు ఆయన. ఒక విషయాన్ని గమని, ఎప్పటిదాకైతే దేవుడు తన యొక్క ఆ యొక్క మట్టి బొమ్మలో తన వాయువును ఊదలేదో అప్పటిదాకా అది బొమ్మే, అది అప్పటిదాకా చచ్చిందే, అప్పటిదాకా అది శవమే. ఎప్పుడైతే దేవుని యొక్క వాయువు వెళ్ళిందో ఇట్ బికేమ్ అలైవ్. అలా కదా? ఈరోజు నువ్వు బ్రతికున్నావా లేదా సంగమా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది స్పిరిట్ ఆఫ్ ది గాడ్. దేవుని ఆత్మ, దేవుని వాయువు, దేవుని యొక్క అనాసిక రంధ్రంలో దేవుడు ఎప్పుడైతే వాయువును ఊతావో అప్పుడే జీవమైన సంఘం అవుతుంది. దేవుని క్రియల్లో నువ్వు చేసే క్రియలను బట్టి దేవుడే చేశాడు మానవుని, కానీ అప్పటి వరకు చచ్చిన స్థితిలోనే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని వాయువు ఎంటరైందో అప్పుడు సజీవుడయ్యాడు. హల్లెలూయా. సంఘం మీద చెప్పలేరా, నువ్వు చేసే పనుల మీద దాని మీద నువ్వు సజీవుడుగా ఉండవు, కానీ దేవుని ఆత్మ నీలో ప్రవేశించినప్పుడే నువ్వు సజీవమైన సంఘంగా ఉంటావు. అవునా కాదు? ఉన్నామా? క్లారిటీ. దేవుడు ఎప్పటిదాకా అది చేసేది అప్పటిదాకా అదొక మట్టి బొమ్మనే కదా. బొమ్మలు కొనుక్కొచ్చుకుంటాం కదా. ఆడే బొమ్మలు ఉన్నాయి అనుకో, కీతో ఆడేటే ఉన్నాయి, కానీ నిజంగా అది ఏం చేయలేదు, లైఫ్లెస్. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ నాసికరంధ్రంలో తన వాయువును ఊదాడో ఇట్ బికేమ్ అలైవ్ అంటాడు. ఈరోజు దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడు. ఈరోజు అంటే సంఘము మనం చేసే వాటిని బట్టి కాదు, కానీ దేవుని ఆత్మను కలిగి ఉన్న దాన్ని బట్టి మనము సజీవంగా ఉంటాం కదా. విశ్వాసులందరం కూడా పరలోక రాజ్యం అంటే దేవుడు ఏమన్నాడమ్మా? ఒకడు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ఎవడు ఉంటాడు? సజీవుడు ఉంటాడు.
చస్తుడు పక్క స్టేషన్లో ఉంటాడు, ఆ నరకంలో ఉంటాడు. ఆ సత్యంగా ఉండేవాడు దేవుని ఆత్మను పొందుకుంటే కానీ కేవలం చాలా సంఘాల్లో నీటి బ్యాప్టిజం దగ్గర ఆగిపోతున్నాము, ఆత్మ బ్యాప్టిజంలో వస్తలేము, దేవుని ఆత్మ అడగట్లేదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మను అడగవో, ఎప్పటిదాకా నువ్వు ఆత్మను అడగవో నువ్వు నీవిస్తున్నావు అన్న మాటనే కానీ నువ్వు మృతుడవే. దేవుని ఆత్మ నీలోకి రాకపోతే యు ఆర్ డెడ్ లైక్ నథింగ్. ఏం లేదు, నీ లేవు, ప్రాణం లేదు. దేవుని వాక్యం మాట్లాడుతుంది సంఘముతో అంటాడు, సార్దీస్ సంఘమా, నువ్వు రెప్యుటేషన్ మీద బతుకుతున్నావు. నీ రెప్యుటేషన్ చాలా గొప్పది ఉండొచ్చు, నువ్వు గొప్ప స్థితిలో ఉండొచ్చు, నీ గురించి లోకం గొప్పగా అంటుండొచ్చు, కానీ దేవుని దృష్టిలోకి వస్తున్నప్పుడు సార్దీసు సంఘమా నువ్వు చచ్చిన, దిస్ ఈజ్ యువర్ రియాలిటీ. చాలాసార్లు విశ్వాసాలు అలాగే ఉంటాయి, పేరు చెప్పుకోవడానికి విశ్వాసులు. దేవుని ఆత్మ లేదు, దేవునితో నడక లేదు. దేవుని సజీవులు మాత్రమే నడుస్తారు, దేవునితో సహవాసం చేస్తారు, దేవునితో పరములో జీవిస్తారు, మృతులు జీవించరు. అందుకే దేవుడి సంఘానికి చెప్తున్నాడు, సంఘంతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు సంఘం చాలా ఈజీగా తీసుకుంటారు. మీకు తెలుసా అమ్మా, యేసు ప్రభు వారు ఆ సంఘము ప్రారంభించే ముందు, పరిశుద్ధాత్మను సంఘానికి ఇచ్చే ముందు దేవుని వాక్యమాలను చూసినప్పుడు అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఒకసారి 4వ వచనం చూద్దాం, అపోస్తల కార్యం 4వ వచనం. ఫాస్ట్ ట్రాక్లో వెళ్తాను, ఫస్ట్ స్టాండ్లో ఉన్నాను, ఒకవేళ అయిపోతే ఫస్ట్ మాటలు క్లోజ్ చేస్తాను. చూసినప్పుడు 1వ అధ్యాయం 4వ వచనం, ఒకసారి అపోస్తల కార్యం 1వ అధ్యాయం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. శిష్యులతో అంటున్నాడు, డూ నాట్ లీవ్ జెరూసలేం. శిష్యులను ఎందుకు పిలిచాడమ్మా? ఆయనకు సాక్షులు ఉండని పిలిచాడు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు సాక్ష్యం చెప్పడానికి పనికిరారా బాబు, మీరు సాక్ష్యం చెప్పే శక్తిమంతులు కారు, మీలోకి ఆత్మ రాలేదు, మీరు ఇంకా మృతమైన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు వెంట నడిచిన పేతురు యేసయ్యతో నువ్వు ఉన్నావంటే ఆయన ఎవరో నాకు తెలీదు అన్నాడు. ఎందుకు? ఇంకా మృతమైన స్థితిలో ఉన్నాడు, ఇంకా పరిశుద్ధాత్మ రాలేదు, ఇంకా సజీవ స్థితిలోకి రాలేదు. కాబట్టి ఇంకా యేసయ్యను వెంబడిస్తున్నాడు, యేసయ్యతో ఉన్నాడు, యేసయ్యతో నడిచాడు, అద్భుతాలు చూచాడు, అనేక మార్లు ఆయనతో చూచాడు, అనేక మార్లు చెప్పాడు, ప్రభు నీ కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎరుగుదు అంటే నేను ఎరగను అన్నాడు. ఐ డోంట్ నో. థర్డ్ టైం అంట ఈ కాల్డ్ కర్సెస్ అంట, ఒకవేళ ఆ మనుషుని ఎరిగినితో నేను శాపగ్రస్తుని అంటాడు. ఎరిగితే శాపగ్రస్తులమా, ఎరగకపోతే శాపగ్రస్తులమా అమ్మ? ఆ పేతురు అన్న సందర్భంలో అన్నాడు అనుకోండి, ఆ మనిషిని ఎరిగితే దెన్ ఐ విల్ బి కర్స్డ్ అంటాడు. అంటే యేసు ప్రభువుని ఎరిగితే కర్సా, ఎరగకపోతే కర్సా? ఆయన అనడం తప్పేముందా? ఎరిగినా అంటే చంపేస్తుంటారు ఆయనను కూడా, అక్కడ కూడా కోసే ఉంటాడు. పూసుకున్న యేసయ్య నాకు తెలిసి అంటే వీటిని కూడా పట్టరా సిలువేద్దాం అంటుంటారు. అప్పుడే అయిపోతుంది పేతురు పరిచర్య. ఎరగలేదు దేవుడు. అందుకే మనం కొన్నిసార్లు గాడ్ అలౌస్ సమ్ థింగ్స్ కదా, కొన్నిసార్లు గాడ్ ఐ థింక్ గాడ్ ఇంకా చాలా వర్క్ ఉంది. పేతురు అనే సంఘం, ఆ బండ మీద సంఘం కట్టాలి కాబట్టి కొన్నిసార్లు అది పొరపాటైనా గాడ్ మైట్ హావ్ అలౌడ్ హిమ్ టు సే దట్ నో ఐ డోంట్ నో హిమ్. అందుకే అంటాడు, పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు, మీరు శక్తిని పొందుతారు. సంఘం ఎప్పుడైతే హోలీ స్పిరిట్ వారి మీదకి వస్తుందో అందులో జీవం వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అప్పుడు బలం పొందుతారు, అప్పుడు సాక్ష్యం ఇస్తారు. మొదట యెరూషలేములో, తర్వాత సమరయంలో, తర్వాత యూదయలో, తర్వాత బూదిగంతులు. ఉల్టా చెప్పాను, యూదా ముందు వస్తుంది. మొదట యెరూషలేము, తర్వాత యూదయ, తర్వాత సమరయ, తర్వాత బూదిగంతులు. ఎప్పుడైతే వెన్ యూ ఆర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, ఆ 2వ అధ్యాయం నిజంగా వండర్ఫుల్ ఉంటుంది. నేను అంతా వివరించడానికి ఐ డోంట్ హ్యావ్ టైం. నిజంగా అంటాడు కదా, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అంటప్పుడరా వారు ఆయా భాషల్లో మాట్లాడుతున్నట్ట. వారి మీదకి ఆ 120 మంది ఆ మేడ గది మీద ప్రార్థన చేస్తున్న అగ్ని రూపంలో వారి మీదకి వచ్చి ఆ గొప్ప గాలితో శబ్దంతో వచ్చినప్పుడు 4 కేల్సాలు విభజించి ఆయా భాషల్లో వారు మాట్లాడారంటారు. పేతురు నిలబడి చెప్తారు, వీరందరూ మద్యం దాగి ఉన్నారు. పేతురు నిలబడి అంటాడు, 1000 మందిలో ఉంటాడు, మీరు ఆ యేసును సిలువేశారంటాడు. పిల్లరా, ఎప్పుడైతే పేతురు ఆత్మలేక ముందు 2 ముందు 3 ముందు చెప్పడానికి భయపడ్డాడో 1000 సమూహము ముందు నిలబడి మీరు ఆ యేసును సిలువేశారంటాడు.
దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది స్పిరిట్. అది సజీవమైన సంఘం. అందుకే సంఘం అప్పుడు దేవుని వాక్యం రోజు అంటారు. చాలాసార్లు సంఘము పరిశుద్ధ ఆత్మను అడగరు. మీరు అడుగుతున్నారు, ఎంతమంది అడుగుతారు రైట్? కొన్ని చేతులు లేబడి దేవుని స్తోత్రం. ఆస్క్ గాడ్ ఫర్ ది హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ లేకపోతే మనం మృతమైన వారిగా ఉంటాం. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. జీవిస్తున్నావు అన్న మాట మాత్రమే కానీ నువ్వు మృతుడవే అంటున్నాడు. ఇంకో వచనం చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒకసారి చూద్దాం కదా, యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి కనుక 22 వరకు చూస్తే కనుక శిష్యులందరూ కూడా ప్రభు ఆయన శిలువ కార్యం చేశాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన మరణంలో జయించొచ్చాడు. ఆయన ఆ మొదటి దినమున వారు అందరూ కూడా ఒక ఇంట్లో తలుపులేసుకొని ఉన్నారంట. ఒకసారి 19 వచ్చిందన్న 19 ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని పోని ఉండగా యేసు మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును అంటాడు. హల్లెలూయా అనిపిస్తుంది. దేవుడు నిజంగా లోపలికి వచ్చి నిలబడ్డప్పుడు తలుపులు మూస్తున్నాయి అంటే తలుపులు తెరకుండా యేసే వచ్చాడు. నిజంగా దయ్యం అనుకోవాలి కదా ఎట్లా వస్తే. కనుక వారి మధ్యలో నిలిచి దేవుడు అంటున్నాడు, ఎందుకంటే మీకు సమాధానం లేని స్థితిలో ఉన్నారు, భయపడే స్థితిలో ఉన్నారు, ఏం జరుగుద్దో అనే స్థితిలో ఉన్నారు, కాబట్టి మీకు సమాధానము కలుగును అంటాడు. 22వ వచనం చూద్దాం నాన్న. అందులోకి నేను ఇంకో అంశం అయిపోతాయి. విల్ నాట్ గో ఇంటు దట్. ఈ మాట చెప్పి ఏమంటుండమ్మా, చూడమ్మా శ్రద్ధగా, ఈ మాట చెప్పి ఏమంటుండు, వారి మీద ఊది. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు వచ్చాడు, తిరిగి లేచాడు, లేచి వారి మధ్యలో పడ్డ యేసు ప్రభు శిష్యుల మీద ఊది. ఆ ఏదైనా వనంలో ఆదాము నాధికారంలో ఊదిన దేవుడు సంగముగా చేరిన వారి మీద ఊది ఏమంటుడో చూడమ్మా. ఏమంటుడు, ఎప్పుడైతే దేవుడు వారి మీద ఊదాడో అప్పుడు అంటున్నాడు, నౌ యు బికేమ్ అలైవ్. ఇంతవరకు చచ్చున్నారు, ఇప్పుడు ఊదుతున్నాను. దేవుని ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులవుతారు, మీరు సజీవులవుతారు. చచ్చిపోయిన సంఘము కాదు, ఇది సజీవమైన సంఘము. యేసు శిలువ సువార్తమానము మోసుకొని పోయే సంఘము. భయము లేదు, దేవుని సన్నిధిని దేవుని వాక్యమును ప్రకటించే సంఘము. When you receive the Holy Spirit, you will be like the apostles. యేసు ప్రభు ఊదాడట, ఊరికేనే ఊదలేదమ్మా. ఏదైనా మతంలో ఊదిన దేవుడు ఆయన పునరుద్ధానమైన మరలా ఊదాడంటే, ఎందుకంటే పిల్లరా వారు సజీవమైన సంఘముగా సజీవుడైన యేసును ప్రకటించాలి కాబట్టి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎంతమంది ప్రకటిస్తున్నాం యేసు? ఎంతమందిని చెప్తున్నాం? ఎక్కడన్నా మాట్లాడుతున్నామా? ఎక్కడన్నా దేవుని గురించి చెప్తున్నాం ఒక మాట? చెప్పకపోతే ఇంకా ఆస్తులు పిల్ల. అందుకే ఏమంటారు పిల్ల, ఒకసారి చూద్దాం పిల్లలు సంఘంలో గురించి మాట్లాడడం. ఇందులో 3 కేటగిరీలు. ఒకటి పిల్లల మృతుల గురించి మాట్లాడతారు, ఒకటి సజీవుల గురించి మాట్లాడతాడు, ఒకటి దే ఆర్ అబౌట్ టు డై, ముగ్గురు గురించి మాట్లాడతాడు దేవుడు. ఇక్కడ 3 వర్గాలు సాధి సంఘంలో. ఒకటేమో సజీవంగా ఉన్నవారు, ప్రభుత్వం నడిచే వారి గురించి మాట్లాడతాడు. రెండోది చూసినప్పుడు ఫస్ట్ మృతుల గురించి మాట్లాడు, తర్వాత అంటాడు పిల్లలు చూసినప్పుడు ఆల్మోస్ట్ డైయింగ్ స్థితిలో ఉన్న వారి గురించి మాట్లాడతారు, చావుకుల్లోని దగ్గరగా ఉన్న వారితో మాట్లాడతారు, తర్వాత సజీవులైన గురించి, ముగ్గురు గురించి మాట్లాడతాడు ప్రభు ఇక్కడ. అందుకే ఇప్పుడు దేవుని వాక్యం ఈరోజు ఒకవేళ నువ్వు ప్రభువుని గురించి ఒకవేళ నువ్వు ప్రకటించకపోతే, నువ్వు దేవుని గురించి ఎక్కడ మాట్లాడే స్థితిలో లేకపోతే, దేవుని ఎక్కడ సాక్షిగా ఉండలేని స్థితిలో ఉంటే, దేవుడు అంటున్నాడు, ఐ నో యువర్ డీడ్స్, ఏమంటాడు? నీ క్రియలు ఏమంటాడు? నీ క్రియలు నేను ఎరుగుదును, అది నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు అంటాడు.
క్రియల గురించి మాట్లాడినప్పుడు అంటాడు పిల్లరా, నీ క్రియలు లేవు అనలేదు దేవుడు అక్కడ. అన్నాడమ్మా, ఏమంటాడు? నీ క్రియలు సంపూర్ణంగా లేదు. ఒకటి నాకు తెలుసు అంటాడు. రెండోది నీ క్రియలు ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. అంతేనా? పర్ఫెక్ట్గా లేవు అంటాడు. అంటే పిల్లలను చూసినప్పుడు ఇన్కంప్లీట్ వర్క్లో ఉంటాం. చాలాసార్లు సంఘం అంతా కూడా పని చేయలేదంటే చేసినాం, మొత్తం అయిందంటే మొత్తం కాలేదు. గవర్నమెంట్ ప్రాజెక్టులు ఉంటాయి, మెల్లమెల్లగా అవుతుంటాయి. తొందరతో ఆ ఫండ్ రిలీజ్ అయినప్పుడు కొంచెం అవుతుంది, కొద్దిగా ఆగుతుంది, కొద్దిగా అవుతుంది. డబ్బులు వస్తేనే ఆ పని అవుతుంది, లేకపోతే ఆగిపోతుంది. కొంచెం చేస్తాడు, ఆపేస్తాడు, అక్కడ మళ్ళీ ఫండ్ రావాలి. ఇలా చూసే పిల్లలు దేవుని విషయంలో ఇన్కంప్లీట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడతాడు. అందుకే పిల్లల క్రియల విషయంలో ఈరోజు సంఘముగా ఉన్న వారము మన క్రియలు ఏమున్నాయో, క్రియలకు చాలా దగ్గర విశ్వాసం. అందుకే పిల్లలు మన డీడ్స్ ఏమైనాయో ఆ క్రియలు కరెక్ట్గా ఉన్నాయా లేదంటే. ఒకవేళ విశ్వాసములో ఉండి క్రియలు లేని విశ్వాసము గట్టిగా చెప్పండి, క్రియలు లేకపోతే విశ్వాసము మృతమైంది. యాకోబు పత్రికలు అంటాడు, నీ విశ్వాసము నీ క్రియలు జతపరచబడి ఉన్నాయి. నీ క్రియలు కరెక్ట్గా లేకపోతే దేవుని దృష్టిలో ఏ విశ్వాసం అయితే నువ్వు అనుకుంటున్నావో ఆ విశ్వాసము మృతమైనది. క్రియలు టాక్స్ అబౌట్ ది డీడ్స్. లెట్ us ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ మృతమైన దాని గురించి రెప్యుటేషన్ గురించి చూసాము అన్నప్పుడు ఒకసారి చూద్దాం. మంచివారి గురించి కూడా చూద్దాం. ఎంతసేపు ఇదే చూసుకుంటే ఎట్లుంటుంది. 4వ వచనం ఒకసారి చూసుకున్న తర్వాత అటు ఇటు అంటే చావుకు దగ్గర తర్వాత చూసుకుందాం, లాస్ట్లో చూసుకుందాం. అయితే తమ వస్త్రములు అపవిత్ర పరచుకొనని కొందరు సార్దీస్లో లేరంటలేడు. గాడ్ సేస్ దేర్ ఆర్ సమ్ పీపుల్. కొందరు ఇంకా అంటాడు, ఇంత చచ్చిన సంఘముల్లో కూడా ఉంటారు కదమ్మా, చచ్చిన సంఘములో కూడా సజీవులు ఉన్నారంట. వారు ఎవరంటే ఏంటి? వారి ప్రత్యేకత అంటే ఏమంటాడు కదా, వారి వస్త్రములు దే హావ్ నాట్ సాయిల్ అంటాడు పిల్లలు. వారు ఏ మరకలు లేకుండా, ఏ మురికి అంటకుండా పరిశుద్ధంగా ఇంకా జీవిస్తున్న వారు స్టిల్ హ్యావ్ సమ్ పీపుల్. ఏలియా అంతా ఆ కర్మేల కొండ మీద బలి అర్పించిన తర్వాత పరిగెడుతుంటాడు. జెజబెల్ అంటారు, రేపు ఈ పాటికి నేను చంపేస్తారా బాబు అంటాడు. 850 మంది ప్రవక్తలను చంపేసిన వాడు, రాజును శాసించిన వాడు, ఒక స్త్రీ అన్నప్పుడు రేపు ఈ పాటికి నేను చంపేసి అంటే ప్రాణభయంతో పరిగెత్తుంటాడు. ఓ గుహలో దాచుకుంటాడట. పోయి దేవుడు అడుగుతాడంట, ఏలియా ఏలియా ఏం చేస్తున్నావు అంటే, బయటకు వచ్చి ఏమంట తెలుసా అమ్మ ఏలియా, జీవం గల దేవుని తోడు, వారు ఇజ్రాయెల్లో ఉన్న ప్రవక్తలందరినీ చంపేశారు, నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను, నన్ను కూడా చంపడానుకుంటున్నాడు, నేను నా ప్రాణమును తప్పించుకొని పోతున్నాను. మళ్ళీ దేవుడు అడుగుతాడు సేమ్ ప్రశ్న, ఏలియా ఏలియా ఏం చేస్తున్నావు అంటాడు. కొన్నిసార్లు రెండోసారి ఎప్పుడు ఎందుకు అడుగుతామో క్వశ్చన్, ఫస్ట్ టైం ఆన్సర్తో సాటిస్ఫై కానప్పుడు, ఏలియా చెప్పిన ఆన్సర్తో గాడ్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఆన్సర్ అంటాడు. మళ్ళీ అదే ప్రశ్న అడతాడు, ఎందుకు సరిగా పేతుర్లా ప్రేమిస్తున్నాడకుండా మళ్ళీ అదే మాట చెప్తాడు అంటాడు కదా. దేవుడు ఒక మాట చెప్తాడమ్మా, నేను రెఫరెన్స్లు ఏమి అని కానీ ఏమంటాడు తెలుసా, నా కొరకు బయలు దేవతను మొక్కని వారికి ముద్దు పెట్టుకొని వారిని 7,000 మందిని ఇశ్రాయేల్లో నా కొరకు ఉంచుకొని ఉన్నానంటాడు. హల్లెలూయా. సరే నువ్వు ఒక్కడి కాదురా బాబు, 7,000 మంది అక్కడ ఇంకా ఉన్నారు, నువ్వు 7,001 నంబరు. అందుకే ఇప్పుడు సంఘము చచ్చిన సంఘంలో ఉన్నా కూడా దగ్గర శేషం ఉన్నది, ఒక పార్ట్ ఉంది. ఆ పార్ట్ ఎలా ఉందంటే వాళ్ళు ఇంకా పరిశుద్ధులుగా ఉన్నారు, ఇంకా నిందారహితులుగానే ఉన్నారు. ఆ చూసినప్పుడు దేవుని దర్శనాలు లేనప్పుడు చాలాసార్లు కూడా దేవుని మాట్లాడాడు. దేవుడు పరిశుద్ధత లేకపోతే దేవుని మాటలు విడిచిపెడతాడు, దేవుడు మాట్లాడాడు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే పిల్లరా ఒక వైట్ పేపర్ ఉంటుంది, న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్, అది 400 సంవత్సరాలు అంట వైట్ పేపర్ అంటే. 400 సంవత్సరాల పాటు దేవుడు మనుషులతో మాట్లాడడం విడిచిపెట్టాడు. అతను జకర్యాకు దర్శనం ఇస్తాడు.
ఆ దర్శనం నేను పోను. జకర్యాకి ఎందుకు దర్శనం ఇచ్చానంటే జకర్యా గురించి, జకర్యా ఎలిజబెత్ గురించి మాట్లాడినప్పుడు వారంట దే లివ్డ్ ఎ బ్లేమ్లెస్ లైఫ్. అంటే యాజక ధర్మములో ఉన్నవాడు అంటాడు కదా, తను కూడా ఎలా అంటాడు, నిందారహితముగా జీవించాడు. దే వర్ బ్లేమ్లెస్. అందుకే God says, I still have some people in Sardis, those who have not soiled their clothes అంటాడు. వారి బట్టలు మురికి చేసుకోకుండా వారు నమ్మికతో యేసు రక్తంలో కడగబడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు చక్కగా జీవిస్తున్న వారు నా కొరకు ఇంకా ఉన్నారా సంఘములో? అదే సంఘం యొక్క మంచితనము అంటే చదువు వాక్యభావం తిరుగు ఏమంటాడు, వారు అర్హులు గనుక ఏమంటాడు, తెల్లని వస్త్రములు ధరించుకొని, యేసయ్యానికి స్తోత్రం, వారు అర్హులు గనుక. ఎవరైతే అపవిత్రపరచబడరో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారు అర్హులు. ఏంటయ్యా వారి అర్హత అంటే, వారు తెల్లని వస్త్రములు ధరించుకొని. పోయిన వారం కూడా చూసాం, రెగ్యులర్గా వస్తుంది. అటు చూడగా ఆయా భాషల్లో నుంచి, ఆయా తెగుల్లో నుంచి, ఆయా గోత్రాల్లోంచి ఎవడు లెక్కించాలని ఒక గొప్ప సాక్షి సమూహము తెల్లని వస్త్రములు ధరించుకొని, ఖర్జూరపు మట్టలు పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను వారు దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నారు. తెల్లని వస్త్రము ధరించుకున్న వారు దే ఆర్ వర్తీ టు వాక్ విత్ ది లార్డ్. దేవుని మాట్లాడుతున్నారు. ఇంకా సజీవులు ఉన్నారు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు మన వాక్యంలోకి వస్తాను, నా మెయిన్ కాన్సెప్ట్లోకి వస్తాను. ఎవరంటాడు, చావునకు లోనైన వారి గురించి అంటాడు. ఎవరి గురించి మాట్లాడమంటాడమ్మా? ఏమంటాడు, చావునకు దగ్గరగా ఉన్నవారు. ఒకసారి చూద్దామా వాక్య భాగంలో మనం పిల్లలు థర్డ్ ఫేజ్లోకి వచ్చేస్తాను నేను పిల్లలు. ఇందులో చాలా అంశాలు ఉంటాయి, ఇది మనకు అవసరం. కాదు నాన్న, బలపరచమంటాడు. ఆగు బాబు అక్కడ చావనయున్న ఏమంటాడు, మిగిలిన వాటిని బలపరచు. సంఘము దూతకు రాస్తున్నప్పుడు అంటాడు ఏమంటే, నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను, అవి ఇన్కంప్లీట్గా ఉన్నాయి కాబట్టి చావునకు ఏమంటాడు, చావనయున్న మిగిలిన వాటిని బలపరచమంటున్నాడు. ఇప్పుడు పిల్లలు ఒకటి చచ్చిటోళ్ళు ఉన్నాడు, ఒకళ్ళు బ్రతికేటోళ్ళు ఉన్నాడు, మధ్యలో కొందరు ఉన్నారు. ఇలా చాలా గ్రూప్లో ఉంటారు. ఈ గ్రూప్లో చాలామంది ఉంటారు. ఎవరు చావుకు చాలా సమీపముగా, చాలా దగ్గరగా లోనై ఉంటారు. ఆల్మోస్ట్ డెడ్ ఆ స్టేట్లోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళని బలపరచమంటాడు. దేవుడు అంటాడు, గాలి కదా, ఒక్కరు కూడా నశించగా అందరూ రక్షింపబడినట్లు దేవుడు ఆయన మనకు అనుగ్రహించాడంట. అందుకే దేవుడు అంటున్నప్పుడు ఎవరైతే ఆ చావుకు దగ్గరగా ఉన్నారో వారి నిమిత్తము దేవుడు మాట్లాడుతాడు. ఏం చేయమంటాడు చూద్దాం, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడ, ఇప్పుడు నువ్వు ఎలా సజీవుడు అవుతావు అంటున్నాడు. నువ్వు ఎలా ఉపదేశము వింటివో, have you heard the God's word? దేవుని వాక్యమును నువ్వు ఎలా వింటివో. అంతేనా? వినుట ద్వారా విశ్వాసం వచ్చును, అది క్రీస్తు యేసుని మాట ద్వారా వచ్చును. ఏ మాటలైతే విన్నారో ఆ మాటల గురించి అంటున్నాడు. ఏమన్నాడు, ఎలాగూ వింటివో ఏమంటాడు. చాలాసార్లు ఇది మర్చిపోతుంటాం మనం. ఏం చేయాలంటమ్మా విశ్వాసి, నేను చావుకు ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాను, నేను బ్రతకాలనుకుంటే ఏం చేయాలి? నేను ఎలాగూ వింటినో జ్ఞాపకం చేసుకోవాలి. అంటే సండే బైబిల్ తెరవాలి. అంతేనా? సండే రోజు మళ్ళీ దులిపేసి మంచిగా తుడిచి అయ్యగారు తెలియకుండా బైబిల్కున్న దుమ్మంతా తుడిచేసి శుభ్రంగా మంచిగా నీట్గా రావాలి. ఎలాగూ వింటివో వాటిని
జ్ఞాపకం చేసుకో. యూ హ్యావ్ టు రిమెంబర్. ఈరోజు జ్ఞాపకం లేకుండా నీ జీవితం లేదు. నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వు జీవములో ఉండవు. యేసు ప్రభు అంటాడు, ఆయన జ్ఞాపకం గురించి మాట్లాడినప్పుడు అంటాడు, ఆయన ఒక రొట్టెనెత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెంది విరిచి దానికి ఇచ్చాను, శిష్యులకు ఇచ్చాను. ఆ తర్వాత పాత్రని ద్రాక్షరసము బలాలని చెప్తాను ఇప్పుడు నేను. పాత్రని ద్రాక్షరసం పట్టుకొని ఇది మీ కొరకు చిందింపబడిన నూతన నిబంధన రక్తము, నేను వచ్చు పర్యంతము నన్ను ఏం చేయాలి సంఘము? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే బిడ్డ బ్రతుకుతావు, లేకపోతే చస్తావు. ఏ మాటలైతే వింటున్నావో, దేవుడు ఏ మాటలు నీతో మాట్లాడుతున్నాడో ఆ మాటలో సరి చేసినప్పుడు వాట్ యు హ్యావ్ హర్డ్, ఏదైతే నువ్వు మాట విన్నావో ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు జీవస్థితిలోకి వస్తావు. ఆ మృత స్థితిలో నుంచి జీవస్థితి కంటే చావుకు ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోగా జాగ్రత్త సుమి. వాట్ యు హ్యావ్ హర్డ్, రిమెంబర్ వాట్ యు హ్యావ్ హర్డ్. ఇన్ని మర్చిపోవడానికి వాక్యం చెప్పలేదమ్మా దేవుడు. వినేసి మర్చిపోవడానికి వాక్యం చెప్పాడమ్మా. ఏం చేయాలంటే వినడమే పెద్ద పని, మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. ఏమైతే విన్నావో వాడిని రిమైండ్ చేసుకుంటూ నమర వేసుకుంటూ అంటే దేవా ఏమంటాడు కీర్తనకారుడు చక్కని మాట్లాడాడు. అమ్మ నా 40 నిమిషాలు అయిపోయింది, 3 దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. కెన్ ఐ గో 5-10 minutes? తీసుకోవచ్చు 5-10 నిమిషాలు, లేదా ఆపేయమంటే ఆపేస్తే ఇక్కడ చూసినప్పుడు అంటే ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ కీర్తనకారుడు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు ధ్యానించగలగాలి. యూ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము వింటున్నా కొద్దీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆ రోజు నాతో ఇది మాట్లాడు, దేవుడు మాతో మాట్లాడిన మాటలు రిమైండ్ చేసుకుంటూ నువ్వు ఆ మాటలో ఎదగాలి. మాటలు జ్ఞాపకం చేసుకో. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మర్చిపోవడం దేవుడు వాక్యం చెప్పట్లేదు నీతో కదా, అంతేనా? వాక్యమును ఇందారికి చెప్పాడు. రెండోది పిల్లలు చూసిన పిల్లలు ఏమంటాడు? వాక్యం వినాలి, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని గైకొనాలి. ఒబే టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట ఏం చెప్తుందో ఆ మాటకు నువ్వు విధేయత ఉండాలి. నేను ఫాస్ట్ ట్రాక్ వెళ్ళిపోతాను. ఆ మాటకు విధేయత ఉండాలి. ఆ మాట వినడమే కాదు, జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఇంకేమంటాడు? యూ హ్యావ్ టు ఒబే ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎలా చెప్తుందో ఆ వాక్య ప్రకారము ఏ మాట అవుతుందో ఆ మాట ప్రకారము నువ్వు జీవించాలి. యూ హ్యావ్ టు ఒబే అండ్ యూ హ్యావ్ టు రిపెంట్ వేర్ దేర్ ఈస్ నీడ్. వాక్యంలో హెచ్చరించినప్పుడు నువ్వు మారు మనసు పొందకపోతే ఆ వాక్యం యొక్క ఫలితం లేదు. ఒకటి వినమంటున్నాడు, దాన్ని జ్ఞాపకం చేసుకోమంటాడు, దానికి విధేయత చూపమంటాడు. అలా తర్వాత అంటున్నాడు ఆ తగిన అవసరమైన మారు మనసు కలిగి ఉండాలి. ఆ మారు మనసు కలిగి ఉంటేనే ఆ వాక్యము ఫలిస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు రిపెంట్. రిపెంట్ కాకపోతే ఎలా ఉంటుంది తెలుసా అమ్మ? యేసు ప్రభు వారి యొక్క జీసస్ బిగాన్ హిస్ మినిస్ట్రీ అంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం వద్దాం తీయకండి 4వ అధ్యాయం 17. జీసస్ బిగాన్ హిస్ మినిస్ట్రీ. ఆయన పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయన పలికిన మొట్టమొదట మారు మనసు పొందుడి పరలోక రాజ్యము. పరలోక రాజ్యము ఆయన పరము నుంచి భూమి మీదకి తీసుకొచ్చాడు. అందులో ప్రవేశించడానికి నువ్వు రెడీగా ఉండొచ్చు, కానీ రెడీగా ఉండడానికి యూ నీడ్ దట్ రిపెంటెన్స్. నీలో ఆ మారు మనసు లేకుండా అందులో నువ్వు ప్రవేశించలేవు. దేవుడు అనలేదు ఆ పరలోక రాజ్యం తీసుకొచ్చాను, అది నీ మీదకి తీసుకొచ్చాను, నువ్వు అందులోకి వచ్చేసావు బిడ్డ అంటలేడు. కానీ నిన్ను రమ్మంటున్నాడు. నువ్వు వెళ్ళాలి, నువ్వు యేసయ్య సన్నిధిలో ఒప్పుకోవాలి, నీ పాపములు ఒప్పుకోవాలి, సిలువ చెంతని పాపములు కడుక్కోవాలి, యేసు రక్తంలో కడగబడాలి. నువ్వు మారు మనసు పొందితే కానీ అందులో నువ్వు పోవు. కాబట్టి దేవుడు కిందికైతే నీ దగ్గరికి తీసుకొచ్చాడు, కానీ అందులో ప్రవేశించాలా లేదా అది నీ మీదనే విడిచిపెట్టాడు దేవుడు. చాలాసార్లు వాక్యం హెచ్చరిస్తుందమ్మా, కానీ ఎక్కడున్నాం అక్కడనే ఉంటాం, ఇంచు కదలం. నేను ఇక్కడ ఫిక్స్ అయిపోయినా, నువ్వు అక్కడే ఫిక్స్ అవుతావు, పరలోకరాజ్యం అక్కడే ఉంటుంది.
అందుకే దేవుడు అంటాడు బలపరచుకుంటాడు. యు టాక్ టు దెమ్ ది వర్డ్. ఏ మాట అయితే చెప్తున్నావు ఆ మాటను వారు లక్ష్య పెట్టినట్టు, వారు జ్ఞాపకం చేసుకున్నట్టు, దానికి వారికి విధేయత చూపినట్లు, దానికి మారు మనసు ఎప్పుడైతే పొందుతారో అప్పుడు దేవుని రాజ్యంలో ఉంటారు, సజీవులుగా ఉంటారు. లేకపోతే కష్టం. వెళ్ళిపోదాం ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోదాం. రైట్. ఇప్పుడు దేవుడు చెప్తుడు, పైన కొన్ని చెప్పాడు అంటుడు, నువ్వు ఒకవేళ అయ్యగారు ఏదో ఆదివారం చెప్పాలి కదా, వచ్చే ఆదివారం చూసుకుందాంలే అనకుండా నువ్వు మెలకు పడలేదు, జాగ్రత్త పడలేదు అనుకో, దేవుడు అంటాడు మేబీ మండే వస్తుండో తెలియదు, ట్యూస్డే వస్తుండో తెలియదు, నాకు తెలియదు, ఓన్లీ ఈ నోస్ అంటే క్యాచ్ చేసుకొని సార్ అనిపిస్తుంది. ఏమంటాడో మాకు మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు అంటాడు ఐ విల్ కమ్ లైక్ ఎ థీఫ్. ప్రభా నువ్వేంది ప్రభా, నీ స్టేచర్ ఏంది, నువ్వు దొంగలా రావడం ఏంది అంట. దేవుడు ఏమన్నాడమ్మా, నేను మరి దారుణం కదా ఇది. దేవుడు ఇట్లా అనడం ఏది, దేవుడు దొంగలా వచ్చడం ఏంది. ప్రభా నువ్వు దొరలా రావాలి, నువ్వు దొంగలా ఎట్లా వస్తావు అడగాలేదా మనం విశ్వాసంలో. ప్రభా నువ్వు దొంగలా ఎలా వస్తావు, నువ్వు దొరలా రావాలి. ఆయన దొరలనే వస్తాడు, నీకు మాత్రమే దొంగలా వచ్చినట్టుంటుంది. ఇక్కడ నువ్వు రెడీగా ఉండవు కాబట్టి ఆయన దొంగలా వస్తాడంటే ఆయన దొంగతనం చేయడానికి రాడు. ఆయన దొరలక్కనే వస్తాడు, ఆయన దొరలాగానే వస్తాడు. కానీ నీకు దొంగలా కనబడుతుంటే కానీ నీ బతుకట్లుంటుంది కాబట్టి, నువ్వు రెడీగా ఉండవు కాబట్టి. యూ డోంట్ నో ది టైమ్, బీ కేర్ఫుల్. వెన్ ఐ కమ్ లైక్ ఎ థీఫ్, వెన్ యూ డోంట్ ఎక్స్పెక్ట్, వెన్ యూ లీస్ట్ ఎక్స్పెక్ట్. ఆయన రాకడ కరెక్ట్గానే వస్తుంది, ఆయన టైంలో ఆయన కరెక్ట్గానే వస్తాడు. ఆయన ఆర్భాటముతోనూ, ప్రధాన దూతతోనూ, పెద్ద శబ్దముతోనూ, గొప్ప కేకతోనూ, ఆకాశ మండలం ఆయన వస్తాడు. ఆయన వచ్చేది కరెక్టే ఉంటుంది. నీ జీవితం కరెక్ట్ లేకపోతే నీకు దొంగలా కనబడుతుంది. ఏం ప్రభా చెప్పలే చేయలేదు, పుట్టుకున్న దిగుతివి అనాలి. అప్పుడు బట్ట చదువుకునే టైం ఇవ్వలేదు, సూట్ ఇస్త్రీ చేసుకునే టైం ఇవ్వలేదు, ఏముండేమా రెప్ప పాటనా ట్వింకిల్ ఆఫ్ ఐ. దేవుడు టైం ఇయ్యాడు. వచ్చే ఆదివారం గుడికి పోతా, రాకు ఎవడు కొట్టొచ్చిండు, ఎవడు చెప్పిండు. వచ్చే ఆదివారం దేవుతాడు, వచ్చే ఆదివారం దాకా నువ్వు బతికుండాలి. ఒకవేళ నువ్వు బతికున్న దేవుడు మధ్యలో వస్తే ఏం చేస్తావు? చాలామందికి ఏంటంటే ఇప్పుడు సావు కనబడదమ్మా. కానీ చెప్తాను, చాలామంది చావుకి ఇట్లా దగ్గరగా జీవిస్తుంటారు. చావు కనబడకపోవచ్చు కానీ చావును వాళ్ళే మోసుకు తిరుగుతుంటారు. చాలామంది తెలియదు. దే డోంట్ నో దట్ క్యారింగ్ ది డెత్ ఇన్ దే బాడీ. చాలా ఈజీగా తీసుకుంటారు, చాలా లైట్ తీసుకుంటారు. ఓకే, లెట్ మీ గో ఫార్వర్డ్. రైట్. ఇంకా కిందికి వచ్చేనా రైట్, కిందికి వచ్చేనా రైట్. ఓకే పిల్లలు ఎప్పుడైతే పిల్లలు కింద వాకి 4వ వచ్చిన తర్వాత 5వ వచనంలోకి వెళ్దాం, వెళ్ళిపోదాం ఫాస్ట్ ట్రాక్లో క్లోజ్ చేసేసుకుని 5వ వచనం తీసుకుందాం. ఓకే రైట్ ఒకసారి గో. 5వ వచనమేనా స్టార్ట్ చేసింది నువ్వు? ఇప్పుడు అంటాడు పిల్లరా, ఎవరైతే ఇవన్నీ చేస్తాడో జయించువాడు అలాగున ఎలాగున, ఎవడైతే సజీవుడు తెల్లని వస్త్రం ధరించుకుండో అలాగున జయించువాడు. ఎవడైతే దేవుని మాటను వింటాడో, ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటాడో, ఎవడైతే మాట ప్రకారం విధేయత చూపిస్తాడో, ఎవడైతే మాట ప్రకారము ఆ యొక్క మారు మనసు పొందుతాడో, దేవుని రాకడ కూడా కనిపెడతాడో, వాడు జయించేవాడు ఎలా అవుతాడు చూద్దాం. ఒకసారి చూద్దాం. అలాగున ఎలాగున 4వ వచనంలో ఏ రీతిగా తెల్లని వస్త్రాలు ధరించుకున్నారో, అప్పటిదాకా చచ్చేటోళ్ళు మనమేమైతే మనం కూడా తెల్లని వస్త్రం యాస్ ఎలా అంటాం మనం కూడా రెడీ రైట్. ఎక్కడికి? పరలోకానికి పోవడానికి. అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని ఒక విషయం ఇక్కడ దేవుడు అంటాడు, జీవ గ్రంథముల్లో నుంచి ఎప్పుడైతే నువ్వు అవి చేస్తావో, ఎప్పుడైతే నువ్వు లోకంలో జయిస్తావో, పాపమును శ్రమను జయించి నువ్వు దేవునితో ఉంటావో, మొదట తెల్లని వస్త్రం ధరించుకొని ఆయనతో సహా 4వ వచనంలో వారిలా నువ్వు వెళ్తావు. రెండోదిగా అంటాడు, అతని పేరును నేను జీవ గ్రంథముల్లో నుంచి ఎంత మాత్రము ఒక్క నిమిషం 2 నిమిషాలు ఆగుదా మేడం. ఏమంటాడు? జీవ గ్రంథములో
అతని పేరు ఏమాత్రము ఎంత మాత్రమును తుడిపి పెట్టక. అంటే ఇది అర్థమైంది. ఇప్పుడు యేసును అంగీకరించినప్పుడు, శిలువ రక్తంలో కడుక్కున్నప్పుడు, బాప్టిజం పొందుకున్నప్పుడు, ఆయనతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే జీవ గ్రంథంలో నా బిడ్డ అని పేరు రాసుకుంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరైతే తెల్లని వస్త్రాలు ధరించుకుంటారో వాళ్ళ పేర్లు మాత్రమే తుడుపను అంటాడు. ఎంత మాత్రము తుడుపక అంటాడు. అంటే తుడిపే అవకాశం ఉందా? 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 లేదంటారా? ఉంది. అది ఇప్పుడు స్టార్ట్ అయిందంటారా? ఒక 5 నిమిషాలు తీసుకుంటాను. కొన్ని మంచి విషయాలు నేను చెప్పండి. లేట్ అయినా పర్లేదు. ఒకసారి పిల్లరా, నిర్గమకాండము 32వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. ఒక వచనం చూసుకుందాం. ఒకటే వచనం పిల్లలు, ఎక్కువ తీసుకుందాం. నిర్గమకాండము 32, 33 చదువుకుందాం. 32, 33 చాలా వండర్ఫుల్ ఉంటుందా? 32, 32 చదువుతాను, 33 కాదు. అయ్యో ఏమంటాడు? అయ్యో నీవు వారి పాపములు ఒకవేళ హరించితివా, లేని ఎడల. మోషే ప్రార్థన చేసిన దేవునితో, నీవు వారి పాపములు హరించిన ఎడల, లేని ఎడల, ఒకవేళ హరించకపోతే, క్షమించకపోతే, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని. హల్లెలూయా. ఏం కాపరమ్మా నిజంగా చెప్తున్నప్పుడు. ఆ కాపరి అంటున్నాడు, ఒకవేళ ఈ తీసుకొచ్చిన ఈ 20 లక్షల మంది యొక్క పేర్లు, ఒకవేళ వాళ్ళ పాపాలు నువ్వు క్షమించకపోతే, నా పేరైతే నువ్వు రాసుకున్నావు కదా, నా పేరును నువ్వు తుడిచే ప్రభు అంటుండు. ఎందుకంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ లీడింగ్ దేమ్ అంటాడు. నిజంగా ఏ కాపరి చేయని ప్రార్థన అక్కడ చేస్తున్నాడు. ఎవరు? మోషే చేస్తున్నాడు. దేవునితో అంటున్నాడు, ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ దెమ్, బోల్ట్ అవుట్ మై నేమ్ అవుట్ ఆఫ్ ది బుక్ విచ్ యు రిటర్న్. ఈరోజు ఎవడన్నా కాపర్ అంటాడమ్మా, నేను అంటున్నా, అయ్యా వీళ్ళందరినీ క్షమించకపోతే నన్ను కూడా నరకం అన్నాడు. నా తెలియదు, నా సంగతి నాదే, నేను వచ్చేస్తున్న పాత. అవునా కదా? ఎవరన్నా అంటామమ్మా, ఎంత గొప్ప కాపరి పిల్లలు అంటున్నాడు, ఒకవేళ వీరిని క్షమించకపోతే, వీరి పాపాలు క్షమించకపోతే, దేవా జీవ గ్రంథములో నా పేరు రాసుకున్నా కదా, నా పేరు కూడా తుడిపే. ఐ డోంట్ వాంట్ టు గో అలోన్, ఐ వాంట్ టు గో విత్ దిస్ పీపుల్. సంఘముతో అంతతో నా సంఘమంతా కూడా ఆ సజీవముగా దేవుని సన్నిధిలో తనని వస్త్రం తట్టుకొని ఉండాలని మేము ఆశ కలిగి ఉన్నాము. కింద దేవుడు జవాబు చెప్తాడు చూడమ్మా. అందుకు దేవుని జవాబు, అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి. కష్టమైన వాళ్ళు ఎప్పుడు కష్టమే కదా. ఎవడు పాపం చేస్తాడో దేవుడు అంటాడు, పాపం నిన్ను పిలిచాను, వాళ్ళందరినీ కూడా పిలిచాను, వీళ్ళందరినీ పిలిచాను, నాతో ఉండాలని పిలిచాను. కానీ ఒకవేళ నువ్వు పాప స్థితిని విడిచిపెట్టకపోతే, ఇఫ్ యూ డోంట్ లీవ్ దట్ సిన్, ఇఫ్ యూ డోంట్ వాష్ యువర్ సెల్ఫ్ ఇన్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యూ విల్ నాట్ ఎంటర్. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు బోల్ట్ అవుట్ యువర్ నేమ్. కొట్టేస్తాడు పిల్లలు, ఖచ్చితంగా కొట్టేస్తాడు దేవుడు. గ్రాంట్ కంటాడు. చివరి వచనం చదివేసుకుని ముగుదు మన వాక్య భాగం చివరి చదువుకుని అంటాడు, తండ్రి ఎదుటను దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకొందును. దేవుడు అంటాడంటే, ఆ పరలోకంలో పోయినప్పుడు ఒకడైనప్పుడు అంటాడు, నా బిడ్డ నా రక్తంలో కనబడిన తండ్రి ఎదుట, దూతల ఎదుట మన నిమిత్తమైన సాక్ష్యం చెప్తాడు. అలా సాక్ష్యం కలిగిన, ఒకవేళ నిజంగా మరణానికి సమీపంగా ఉంటే, ఇప్పటికైనా మారు మనసు కలిగి సజీవైన సంగముగా మార్చబడి తలని వస్త్రం ధరించుకొని దేవుని నుంచి ఆ సాక్ష్యం పొందేవారిగా
అలా జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవుడవున చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం నాయన. ఇంకా మూత స్థితిలో మేము ఉంటే, మరణముకు సమీపంగా ఉంటే దయతో క్షమించండి నాయన. నీ వాక్యానుసారంగా జీవించడానికి మారు మనసు పొంది నాయన. ఆ నిత్య జీవంలో తెల్ల వస్త్రం ధరించుకొని నీతో సహా సంచరించేవారిగా ఉండడానికి కావాల్సిన ఆత్మ సహాయం నడిపిండు మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.